ప్రైజ్ ది లార్డ్. హలో బ్రదర్స్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో భారముతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు, విడుదల, అద్భుతాలు, మహత్కార్యాలు మీ జీవితంలో నిండుగా దండుగా జరగాలని ప్రార్థిస్తున్నాను. ఒక బ్రేక్ త్రూ రాబోతుంది చూడండి. మీకు థ్యాంక్యూలో మీ యొక్క ఆరోగ్య విషయంలో ఒక బ్రేక్ త్రూ దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ ఫైనాన్స్ విషయంలో ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి, దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ ఫ్యామిలీ విషయంలో, మీ పిల్లల విషయంలో ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12, 13 వచనాలు, డిట్రామనీ 28:12 and 13 దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆశీర్వాదమే నిత్యత్వానికి వారసులుగా మనం చేస్తున్నాయని మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తున్నాం. ఆశీర్వదించబడిన వారిలో నోవాహు ఒక్కడు. ఆదికాండం 9:1 అలా రాయబడి ఉంది. రైట్. ఇప్పుడు నోవాహు ఆశీర్వదించబడడానికి ఏం చేస్తాడనే విషయం పైన 2-3 ఎపిసోడ్లో మాట్లాడాను. మనం దేవునితో నడిచేవారముగా ఉండాలి. నోవాహు దేవునితో నడిచాడు, అందుకొరకు ఆశీర్వదించబడ్డాడు. సో మీరు దేవునితో నడవటానికి ఏది అడ్డం కాదండి. చూడండి, బైబిల్లో హానోకు గురించి రాయబడి ఉంది. ఆయన ఫ్యామిలీ వ్యక్తి, అలా పిల్లలు కన్నాడంట, కుమార్తెలు కన్నాడంట. చూడండి, 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చదవండి. ఆయన ఫ్యామిలీ మ్యాన్ ఉంటూ దేవునితో నడిచాడు. ఆయన ఆనకోకండ 65 years అంట. ఆ 65 yearsలో దగ్గర 300 సంవత్సరాల ఆయుష్కాలంతో ఉన్నాడు. దేవునితో నడిచాడు. ఎంత అద్భుతమైన కార్యం అంటే నాకు అనిపిస్తుంది, దేవునితో నడవటానికండి వయస్సు ఒక అడ్డు కాదనిపిస్తుంది. చంటి బిడ్డలైనా, పొడుచు వాళ్ళైనా, యవనస్తులైనా దేవునితో నడవచ్చు, దేవునికి సమయం ఇవ్వచ్చు, దేవుని పాదాల దగ్గర కూర్చోవచ్చు, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించవచ్చు అనే ఖచ్చితమైన వర్తమానం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. అయితే మీరు దేవునితో నడవటానికి మరొక విషయం నేను మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. అదేంటంటే దేవునితో నడవాలని కోరుకుంటున్న వారు ఏం చేయాలంటే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 6, 7వ వచనం బట్టి దేవుని బిడ్డలారా, మనము విశ్వాసముతో నడవాలి. చూచి నడవటం కాదు, చూడకుండా విశ్వాసముతో దేవునితో నడవాలని వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, వినుట వలననే విశ్వాసం కలుగుతాయి. విశ్వాసం నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపం. అవును, దేవుడు ఏదైతే చేయబోతున్నాడో మీరు ఏదో ఒక వాగ్దానమో, ప్రవచనమో, దర్శనమో పొందుకొని పరిశుద్ధాత్మ సహాయంతో దాని మీద మీరు నమ్మకం ఉంచితే ఈజీగా మీరు దేవునితో నడవచ్చు అన్నమాట. ఈరోజు ఎంతమంది దేవునితో నడుస్తున్నారు? దేవుని బిడ్డలారా, మీరు దేవునితో నడవటానికి ప్రారంభిస్తే మీ జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీకా గ్రంథం 6:8లో మరొక మాట రాయబడి ఉంది, మనలో మనం తగ్గించుకోకపోతే దేవునితో నడవలేమనే మాట మనకు కనపడుతున్నాయి. మీరు ఎంతెందుకు తగ్గించుకుంటారో అంతందుకు మీరు దేవునితో నడవగలుగుతారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు పొందగలుగుతారు. సో ఈ సమయంలో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీకు మేలు కలగాలని, మీకు విడుదల కలగాలని, దేవుడు మన వర్ధల చేయాలని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్న ప్రభా. నీతో నడిచే కృప దయచేయమని అడుగుతున్నాను. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి ప్రభా. నీ రక్తములను కడగండి ప్రభా. అయ్యా తండ్రి, నీతో నడవటానికి అన్ని ఆటంకాలు తొలగించండి. నీతో నడిచే కృప దయచేయండి. ఆశీర్వాదముతో, అద్భుత కార్యముతో నింపమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.